నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఆర్టికల్స్ చూసేటప్పుడు రిథంలో ఎన్ఐ న్యూస్ ఎరీనా ఇండియాట న్యూస్ ఎరీనా ఇండియాకి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ 44 సెకండ్ల వీడియో క్లిప్పింగ్ అనిపించింది. ఆ వీడియో క్లిప్పింగ్లో మాట్లాడింది సమాజ్వాదీ ఎమ్మెల్యే ఇంద్రజిత్ సరోజ్. ఈయన భారతదేశంలోని ఆలయాల గురించి మాట్లాడాడు. భారతదేశంలోనట ఆలయాలకు ఎలాంటి శక్తి లేదట. ఒకవేళ శక్తి ఉండుంటే ముస్లిం పాలకులు దండెత్తి దేశాన్ని దోచుకునేవారు కాదు. ముస్లిం పాలకులు దండెత్తి ఆలయాలను ధ్వంసం చేస్తున్నా, దేశాన్ని దోచుకున్నా అక్కడ ఏం జరగలేదంటే ఆలయాలకు శక్తి ఉన్నట్టేనా అంటూ ఆలయాలను, హిందూ సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటల్లో రెండు మనం ఆలోచించాల్సిన అంశాలు ఉన్నాయి. అవి చెప్తాను. చెప్పే ముందు ఈ వీడియో ఒకసారి మీరు చూసేయండి. हिंदू बना के हमारे वोट का सौदा करते और राजपाट लेके हेलीकॉप्टर से चलते हैं। अगर भारत के मंदिरों में ताकत होती तो मोहम्मद बिन कासिम लाया होता। भारत के मंदिरों में ताकत होती तो महमूद गजनवी लाया होता। भारत के मंदिरों में ताकत होती तो मोहम्मद घोरी लाया होता और इस दुर्ग को लूटने का काम न किया होता। इसका मतलब मंदिरों में ताकत नहीं थी। अगर ताकत है तो సిగ్గు శరం లేదు చప్పట్లు కొట్టే నా కొడుకులకి. मंदिर छोड़ करके सत्ता के मंदिर पर विराजमान है, हेलीकॉप्टर पर चलने का काम करते। నాకు తెలిసి ఎమ్మెల్యే ఇంద్రజిత్ సరోజ్ బదులు ఏదైనా ఖాన్ అని పేరు పెట్టుకుంటే అయిపోయిద్దేమో. అంటే ముస్లిం రాజులు దండెత్తినప్పుడు, దేశాన్ని దోచుకున్నప్పుడు ఆలయాలు ఏం చేయలేదు అంటే వాటికి శక్తి ఉన్నట్టా అని అడుగుతున్నాయి. ఒక విషయం చెప్పు, ఎమ్మెల్యేవే కదా, మరి దండెత్తిన ముస్లిం రాజులందరూ ఏమైపోయారు? దేశాన్ని దోచుకున్న సొమ్మును వాళ్ళు ఏం చేశారు? ఆ వంశం అనేది ఉందా? శక్తి అంటే ఆయిల్ రాస్తే రోగాలు పోతాయి, డుమ్ డుమ్ అని నెత్తిని కొట్టించి కొంచెం విభూతి జల్లించుకుంటే దయ్యాలు మాయమైపోతాయి అంటే శక్తా? ఆలయాలకు శక్తి ఉంది కాబట్టే ప్రపంచ దేశాలు సర్వనాశనం అయిపోతున్నా, హాళ్ళలో ఆళ్ళే కొట్టుకొని వస్తున్నా, ఇలానే బ్రతకాలి అని షరతులు పెడుతున్నా, భారతదేశంలో అలాంటివేమీ లేకుండా నీలాగా చెత్తబాగుడు వాగే వాళ్ళని కూడా కాపాడుకుంటూ వస్తోంది. ఈయన ఇలా మాట్లాడగలుగుతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? హిందువులలో ఉన్న అనైక్యత. ఆలయాలనంటే వీళ్ళకి ఏమవుతుంది, ఇంకొకటి అంటే ఏమవుతుంది? అదే ముస్లిం రాజుల్ని పొగుడుతుంటే ఈడున్న ముస్లింలందరూ సప్పట్లు కొడుతుంటారు. ఆ సప్పట్లకు నేను పొంగిపోయి ఓట్లు వేయించుకొని సీట్లు కాపాడుకుంటానే తత్వం. గలీజ్గలేదు. ఇందులో తప్పెవరిది? ఎవరిది తప్పు? రాజకీయ నాయకులది. ఆ రోజు నెహ్రూ, గాంధీ ఆలోచించాల్సింది నిజమే, వీళ్ళని ఈ దేశంలో ఉండనిస్తే రేపు ఈ దేశానికి శక్తి ఉందా, ఈ దేశంలో ఆలయాలకు శక్తి ఉందా అని అడుగుతారు. ఇలా నా కొడుకుల్ని దేశం నుంచి తరిమేయాలి అనకుండా అందరూ ఉండొచ్చు అని చెప్పారు. చూడండి, అందుకే ఆలయాల శక్తి గురించి, ఆలయాల గొప్పతనం గురించి తెలియాలి అని అంటే ఆలయాల ద్వారా నడుస్తున్న అన్నదాన సత్రాలకు వెళ్ళి చూడు, దాని శక్తి ఏంటి అని కనిపిస్తుంది. ఆలయాల ద్వారా నడుస్తున్న ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి అడుగు, దాని శక్తి ఏంటో తెలుస్తుంది. వరదలు వచ్చినప్పుడు, లేకపోతే విపత్తులు వచ్చినప్పుడు, ప్రజలు పడే కష్టాల నుంచి బయటపడడానికి కారణం ఏంటి అని అడుగు, ఆలయాల శక్తి ఏంటో తెలుస్తుంది. ఆలయాల శక్తి, భరతమాత శక్తి తెలుసుకోలేని నువ్వు ఈ దేశంలో పుట్టడం నిజంగా మా దౌర్భాగ్యం. నిన్ను ఎన్నుకోవడం ఆ ప్రజల దౌర్భాగ్యం. నీలాంటోని ఇంకా చూస్తూ ఉండడం ఈ దేశం దౌర్భాగ్యం. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, శక్తి అంటే ఏదో వచ్చేసి మొత్తం మార్చేసేది కాదు, మనుషుల్లో మార్పు తీసుకొచ్చి పోరాటం చేయడానికి ప్రతి మనిషిలో ధైర్యాన్ని ఇచ్చేది ఆ శక్తి ఆలయాలకు, సనాతన ధర్మానికి ఉంది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లింలు ఇంకొకళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇంకొకళ్ళు దండయాత్ర చేయడానికి వచ్చి దండయాత్ర చేసి దోచుకున్నా కూడా ఇంకా సిరి సంపదలకు కొదవలేనిది నా దేశం, నా ధర్మం, నా ఆలయం. ఇంకా ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి కారణం నా ధర్మం, మా ఆలయాలు. దండెత్తి వెళ్ళిన ఏ దేశమైనా, దోచుకొని పోయిన ఏ దేశమైనా సంతోషంగా ఉందా చెప్పండి? లండన్ పరిస్థితి ఏంది? కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్ళి పెట్టుకుంది అక్కడ. కానీ ఈరోజు లండన్లో ఎలా బ్రతుకుతున్నారు?
భయం గుప్పెట్లో. అక్క ఇక్కడ హిందువులు బ్రతకట్లేదా భయం గుప్పెట్లో, ఆలయాలు లేవా ప్రభుత్వ గుప్పెట్లో, నువ్వు లండన్ గురించి మాట్లాడుతున్నావు అని అంటే హిందువులు భయపడట్లేదు, ధర్మ మార్గంలో నడుస్తున్నారు. ఒక్కసారి ధర్మో రక్షిత రక్షిత ఆ తర్వాత పదాలు కూడా వాళ్ళకు వినిపించేలాగా చేస్తే, ఒక్క ఛత్రపతి సంభాజీ మహారాజ్ సినిమా వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూసిండ్రు కదా, ఔరంగజేబ్ సమాధి ఉనికి కదిలిపోతుంది, అలా ఉంటుంది. కానీ చావజచ్చి దొంగతనం చేసి తీసుకుపోయినోడు సంతోషంగా బతకడు. ఆలయాల శక్తి గురించి తెలుసుకోలేనోడు, ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేనోడు ఒక పాలకుడిగా ఉన్న దౌర్భాగ్యం మనందరిది. వీళ్ళకు ఈ ధర్మం గొప్పతనం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఆ ధర్మంలో బ్రతుకుతున్న మనందరం ఐక్యంగా లేము కాబట్టి. మనం ఐక్యమైన రోజు వాళ్ళకి ఎలా అయితే జీ హుజూర్ అని కాళ్ళు మొక్కుతారో, అమ్మా తల్లి అమ్మోరు తల్లి అని దండాలు పెట్టుకుంటూ వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే ఓటు బ్యాంక్, అంతే తప్ప శక్తులు ధర్మాలు న్యాయాలు కాదు. కాబట్టి విడివిడిగా కాకుండా కలిసికట్టుగా మనం ఉంటే, మన శక్తి ఏంటి అని చూపించగలిగితే ఇలాంటి వాళ్ళ నోర్లు మూయించవచ్చు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ప్లీజ్. ఇలాంటి నాయకులకు మాత్రం ఓటేయకండి, ఇది రిక్వెస్ట్. నా రిక్వెస్ట్లో తప్పుందా అది కూడా కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన గ్రూపులన్నింటిలో షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.